రాష్ట్రపతిగా 2 సార్లు పనిచేసిన ఏకైక వ్యక్తి బాబు రాజేందర్ ప్రసాద్ అని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ అన్నారు. బాబు రాజేందర్ ప్రసాద్ వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో వేడుకలను నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఆయన చేసిన సేవలను వారు కొనియాడారు. దేశాభివృద్ధికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. భారత తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి 61వ వర్ధంతి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కూడా ఈ రోజు ఘన నివాళి అర్పించడం జరిగింది. దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు, అలాగే ఉపాధ్యాయ లోకానికి ఆదర్శప్రాయుడుగా వాళ్ళందరికీ మార్గదర్శకుడుగా ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు మరి ఈరోజు ఆయన ఏదైతే ఆయన మొదటి రాష్ట్రపతిగా ఉండటం వలన, ఆదర్శప్రాయుడిగా ఉండటం వలన ఆయన పుట్టినరోజుని అంటే ఆయన జయంతిని మాత్రము దేశం మొత్తం మీద కూడా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకొని ఆయనకి ఘన నివాళి అర్పించడం జరుగుతూ ఉంది. కాబట్టి అందులో అందరూ కూడా నేటి తరం కూడా ఉపాధ్యాయ లోకం అంతా బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని ఆదర్శంగా తీసుకొని వారి బాటలో నడిచి ఉపాధ్యాయులు భవిష్యత్తు తరాలని తీర్చిదిద్దే దాంట్లో పిల్లలందరినీ కూడా మరి తీర్చిదిద్దుతారు. కాబట్టి ఆయనలాగానే దేశానికి ఉపయోగపడేటటువంటి మంచి మెసేజ్ని పిల్లలకి నేర్పాలని ఈ రోజు దేశం మొత్తం మీద కూడా ఎవరైతే పెద్ద ఎత్తున ఇక్కడ గంజాయి లాంటి స్మగ్లింగ్లో కూడా విద్యార్థులే ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని చెప్తా ఉన్నారు. అలాంటి వాటిల్లో పాల్గొనకుండా వాళ్ళని విద్యతో పాటు విద్యా బుద్ధులు కూడా నేర్పించి పిల్లలందరినీ ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దాలని నేటి ఉపాధ్యాయ లోకానికి ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ని అందరూ